హాయ్ హలో వెల్కమ్ టు దేవి రుద్రాస్ ఛానల్. ఈరోజు మీకు మా గార్డెన్ టూర్ చూపించబోతున్నాను. జర్మనీలో మా గార్డెన్ టూర్ ఎలా ఉంటుందో మీకు మంచిగా చేసి చూపించబోతున్నాను. సో ఇదైతే మా స్ట్రీట్ వ్యూ. ఏంటి గార్డెన్ అని చెప్పి స్ట్రీట్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా మా హౌస్ వ్యూ చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. అది మా హౌస్ అన్నమాట. చూడండి, సండే కూడా లాక్డౌన్ లాగా ఒక్క మనిషి కూడా లేరు. ఎంత నిర్మానుష్యంగా ఉందంటే లైక్ లాక్డౌన్లా ఉంది. ఇక్కడ ఇంతే, ఎవరు బయటికి రారన్నమాట. సో ఎవరింట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఇదైతే మా ఎంట్రన్స్. ఇదైతే మా బాక్స్ అనమాట, లెటర్స్ బాక్స్ అనమాట. మిసాలా కొరడా. మా ఇందులోనే మాకు ఏ లెటర్స్ వచ్చినా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో ఇక్కడ మాకు లెటర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఎంట్రన్స్లో ఇది మా గార్డెన్ అనమాట. ఇక్కడ మనం గ్రిల్ చేసుకోవచ్చు, ఏమైనా బాగుంటుంది అండ్ స్పెండ్ చేయొచ్చు కూడా. ఇదైతే మా కెల్లర్స్ అనమాట. సో ఇవన్నీ కెల్లర్స్. ఇక్కడ మనం సైకిల్ పార్కింగ్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అనవసరమైన థింగ్స్ ఏమైనా ఉంటే స్టోరింగ్ అనమాట. ఇది మా గార్డెన్. ఇది మాకు వెళ్ళారనమాట. సో ఈ కెల్లర్లో ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను కెల్లర్ కూడా వీడియో చేసి పెడతాను. ఇంకా వచ్చేస్తే ఇది మా గార్డెన్. ఈ టమాటాలు చూసారా, మీకు ప్రీవియస్ కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఇవి యాక్చువల్గా శ్రీలంకన్ టమాటోస్ అనమాట. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి టమాటోస్. చాలా ఎక్కువ పండించారు. అండ్ ఇక్కడ పుదీనా అండ్ ఇక్కడ వంకాయలు ఉన్నాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ శ్రీలంకన్ టమాటోస్ ఎక్కడైనా చూసినట్లయితే ప్లీజ్ కమెంట్ ఆన్ బిలో. అండ్ ఇది మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు, మిరపకాయల చెట్లు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ మిరపకాయలు పండించారు. ఈసారి అయితే చాలా కొంచెమే పండించారు. మేబీ పూత స్టార్ట్ అయినట్టుంది, అందుకే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. నేను యాక్చువల్గా ప్రీవియస్లీ ఎప్పుడూ ఈ వీడియో ముందే తీసుకున్నాను. అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. వర్కింగ్ ప్లస్ హోమ్ వర్క్స్ చేసుకొని నేను వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. అండ్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా నాకు కొంచెం అలవాట్లేదు. ట్రై చేస్తున్నాను అనమాట. సో చూడండి, మా హస్బెండ్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇదేంటో గెస్ట్ చేశారా? గుమ్మడికాయ అన్నమాట. సో మేము ఆల్రెడీ ఒక గుమ్మడికాయ తీసి కట్ చేసి కుకింగ్ కూడా చేశాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను ఒక షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, వీలైతే చూడండి. ఇంకా ఎన్ని ఉన్నాయంటే మినిమం ఒక 20 అయినా ఉన్నాయి. అన్ని గుమ్మడికాయలు పండించారు. ఈ గుమ్మడికాయ చూసారు ఎంత పెద్దదంటే మినిమం గెస్ చేయండి 10 కేజెస్ మోర్ దెన్ ఉండొచ్చు. ఇంకా ముందుకు వస్తే ఇక్కడ వంకాయలు అనమాట. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. వంకాయలు ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా బ్రింజాలు కూడా చాలా బాగా పండించాం. యాక్చువల్గా ఇవి చాలా హెల్దీ అనమాట. బికాస్ ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి కూడా యూజ్ చేయకుండా చాలా న్యాచురల్గా పండించారు మా ఓనరు. సో ఇది మా గార్డెన్. యాక్చువల్గా మేము కూడా పండించుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. బట్ మాది ఫస్ట్ ఫ్లోర్ కదా, కిందకి రావడం కొంచెం కష్టం అవుతుంది. అప్పుడప్పుడు మేము టైం బట్టి కిందకి దిగి గార్డెన్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము, ఎనీ గ్రిల్లింగ్ ఆర్ సంథింగ్. ఇక్కడ ఇంకో పెద్ద గుమ్మడికాయ ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద గుమ్మడికాయ. సో నేను ఈ మొత్తం తోట ఉండడం వల్ల నేను దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నా. ఇది కొంచెం పండిపోయింది, చాలా బాగా పండింది అన్నమాట. అండ్ ఇదంతా చూడండి, బాదు కిందన అసలు లైక్ ఎంత అంటే ఏదో కిందన పడిపోయి ఫ్లవర్స్లా పడిపోయాయి. అంత చిన్న చిన్న గుమ్మడికాయలు, దోసకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంక ఇలా వస్తే ఇది సన్ఫ్లవర్ అనమాట. యాక్చువల్గా ఇటు నుంచి కూడా వ్యూ ఉంది. మీకు ఫ్రంట్ నుంచి అటు నుంచి వ్యూ చూపించాను కదా, ఇటు నుంచి కూడా వ్యూ ఉంది. సో ఇలా కూడా వెళ్ళొచ్చు, ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా వస్తే ఇది సన్ఫ్లవర్. ఎవ్రీ ఇయర్ సన్ఫ్లవర్ కూడా ఎక్కువ వేస్తారు. ఇంకా విషయానికి వస్తే వీడియోస్ ట్రై చేస్తానండి, అప్లోడ్ చేస్తాను. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా నేను స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ జర్మనీలో వర్కింగ్ ఎలా ట్రై చేయాలి అండ్ వర్క్ కోసం కూడా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. నేను మీకు ఏమైనా డౌట్స్ కూడా కావాలంటే ఖచ్చితంగా చెప్తాను. జర్మనీలో జాబ్ ఎలా ట్రై చేయాలి, ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అండ్ నా ఈమెయిల్ ఐడి కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఇది మా గార్డెన్ టూర్ అన్నమాట.
ఎంత బాగుంది కదా, జర్మన్స్ ఇంత స్పెండ్ చేస్తారని నాకు కూడా తెలీదు. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. నాకు కూడా గార్డెన్ అంటే చాలా ఇష్టం. మీలో కూడా ఎంతమందికి గార్డెన్ ఇలా స్పెండ్ చేయడం అండ్ గార్డెన్లో ఇలా మొక్కలు పెంచడం ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఆనపకాయ చూసారు ఎంత పెద్దది ఉందో, చాలా పెద్ద ఆనపకాయ ఉంది. యా, దిస్ ఈజ్ మై ఫైనల్లీ గార్డెన్ టూర్. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, జర్మనీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా ఏమైనా మీకు లైక్ అప్డేట్స్ కూడా ఏమైనా కావాలి అన్నా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి.